హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సో చాలామంది మనం గమనిస్తూనే ఉంటాం, వాళ్ళు బైక్లో వెళ్తూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్తుంటారు, కారులో కూడా వెళ్తుంటారు. అయితే దారిలో ఎక్కడైనా ఒక టెంపుల్, ఒక గుడి కానీ, ఒక దేవతా స్వరూపం కానీ కనిపించినప్పుడు ఒక్క క్షణంలో ఒక 10 వంతు అలా ఒక క్షణం అలా చూసి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. మంచిదే, నేను కాదంటలేదు. సో దానివల్ల ఎంత ఇబ్బంది ఎదురవుతుంది అన్నది ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. ఎందుకంటే ఆ ఒక క్షణంలోనే వెనకాల వచ్చే వాహనాలు కానీ, ముందు వాహనాలు కానీ, పక్క నుంచి వచ్చే వాహనాలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతుంది. నేను భక్తి ఉండకూడదని చెప్పట్లా. మీకు నచ్చిన ఏదైనా ఒక టెంపుల్ మీకు బాగా నచ్చింది అనుకోండి, లేదా ఈ గుడికి వెళ్ళాలా అనుకుంటారనుకోండి, మీరు టైం తీసుకొని అక్కడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అక్కడ కూర్చోండి హ్యాపీగా. అంతేగాని దారిలో వెళ్తూ అది మరీ పిచ్చిలాగా అనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ కళ్ళ కత్తుకోవడం, చేతులా కొట్టుకోవడం, అదేదో సినిమాలో బ్రహ్మానందం చేస్తాడు ఇలాగా. అది కాదు. దానివల్ల ఏంటి? మీరేమన్నా ఆ క్షణంలో మనసు పెట్టి అక్కడ దండ పెట్టుకోగలుగుతున్నారా? లేదు. హడావిడిగా పోతూ పెట్టుకుంటారు. దానివల్ల ఇతరులకి ఇబ్బంది తప్ప మీరు సాధించిందేం లేదు, మీకు మోక్షం వచ్చేది లేదు, అక్కడ ఏం లేదు. సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు మానుకోండి ప్లీజ్. ఇబ్బంది కలిగించకండి ఎదుటివారికి ఇబ్బంది కలిగించమని భగవంతుడు ఏ రోజు చెప్పలేదు, ఎక్కడా లేదు. సో అది కాకుండా సరే, ఇది పాత విషయమే. మనం వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత మిగతా మన సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఒకడు మెసేజ్ పంపిస్తాడు, దీన్ని చదవండి, మీకు 10 నిమిషాల్లో శుభవార్త ఉంటారు. ఎలా వింటారు? అది చదివినంత మాత్రం వస్తుందో? అలాగే షేర్ చేయండి ఒక 100 మందికి, లేదా ఒక 10 మందికో 20 మందికో. మీరు 1 గంటలో మీరు శుభవార్త వింటారు అంటారు. పాపం వాడు కష్టపడి గ్రూప్స్లో షేర్ చేసి, అది చేసి, ఇది చేసి ఏమీ ఉండదు. ఎలా వింటారు? ఎందుకు అలాంటి ఇబ్బంది పెడతారు ఎదుటి వాళ్ళని? ఈ పిక్చర్ని షేర్ చేయండి, మీకు అది వస్తుంది, లేదా ఇది వస్తుంది. ఇవన్నీ కాదు కదా. ఎక్కడ ఏ పురాణాల్లో, రామాయణ మహాభారతాల్లో, భాగవతంలో ఎక్కడ ఏం చెప్పలేదు ఇలాంటివి. ఒక దేవతామూర్తి బొమ్మ పంపిస్తాడు, లైక్ చేయండి, చేస్తే మీరు శుభవార్త ఉంటారంటారు. ఎక్కడ? ఎలా జరుగుతుంది అదంతా? అదే కాకుండా ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాం. వీడియో నడుస్తూ ఉంటుంది, మధ్యలో టక్మని ఆపేసి అదేదో శంకరుడే, లేదా వెంకటేశ్వర స్వామి, లేదా శ్రీకృష్ణుడు మాట్లాడినట్టుగా, బేటా నువ్వు ఇలా స్కిప్ చేయొద్దు, మనం చూడు, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నీకు అని ఒక వాయిస్ పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం మిత్రులారా? కాదు కదా. అలా దేవుడి పేరు చెప్పి భయపెట్టడం ఇది కాదు. ఎప్పుడు భగవంతుడు అన్నవాడు ప్రాణాలు తీయడు, శిక్షించడు. చెప్తాడు, నువ్వు చేసిన తప్పుని నీకు తెలిసేలా చేస్తాడు, అంతే తప్ప అది చేయకపోతే, ఒకవేళ నువ్వు షేర్ చేయకపోతే నీకు చాలా కష్టాలు ఎదురవుతాయి, అదే అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పడం, అది కూడా చాలా ఇంకేమంటాం, అది చాలా దారుణమైన విషయం అలా చెప్పడం. అది సో తప్పు, అది అలా చేయకండి. అలాగే నమ్మకం ఉంచుకోండి భగవంతుడి మీద, కానీ మూఢనమ్మకాలు కాదు. ఇలాంటి మూఢనమ్మకాలు మరీ దారుణం, చాలా ప్రమాదకరం కూడా. సో అందరు తెలుసుకోవాలి. అలాగే దారిలో వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళండి ఈ టెంపుల్కి హ్యాపీగా. మీకు నచ్చిన, మీరు నమ్మిన దేవస్థానానికి 1 గంట టైం తీసుకొని వెళ్ళండి, అక్కడ కూర్చోండి, ప్రార్థించుకోండి చక్కగా. అంతేగాని తర్వాత ఇలాంటివన్నీ ఈ షేర్ చేయడాలు, ఈ పిక్చరు, తర్వాత ఇది అది ఇలాంటివి కూడా చేయకండి. బలహీనతతో ఆడుకోకూడదు కదా. ఎదుటివాడి బలహీనతతో మీరు ఆడుకుంటే ఎలాగా? అలా చేసినంత మాత్రం ఏమైనా జరుగుతుందా? జరగకపోతే వాడు అనుకుంటాడు, ఏం లాభం? వాడికి ఉన్న ఆ ఆత్మస్థైర్యం కాస్త కోల్పోతాడు. దానికి బాధ్యులు ఎవరు? మీరే కదా. అలా పంపించడం, చేయకండి అలాగా ప్లీజ్. ఒకసారి ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి. ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చాలా ఎన్నో. ఒకడెవడో వస్తాడు, వాడు బతుకుదేరు అనుకుందాం, ఇలా చూస్తాడు,
మీ ఇంట్లో ఏదో ఒక మూల శని ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది చేయించుకోండి, ఈ పూజ చేస్తే పోతుంది, లేదా ఈ తాయెత్తు కడితే పోతుంది, లేదా ఇలా చేస్తే పోతుంది అని చెప్పటం, వాడిని భయపెట్టడం. పాప మా ఇంటిల్లి పాది భయపడిపోయి ఏదో చేసుకోవాలి, మన ఇంట్లో ఏదో జరిగిపోతుంది అని కూడా, అది కూడా దట్స్ నాట్ కరెక్ట్, తప్పు కదా అలా. సో మిత్రులారా, ఎప్పుడు ఒకవేళ మీ దృష్టికి ఇలాంటి ఏదైనా వచ్చినా మీరు ఖండించండి, నలుగురికి తెలిసేలా చెప్పండి మిత్రులారా, ప్లీజ్. ఎవరు మోసపోకుండా, భయపడకుండా, ప్లీజ్. నేనెప్పుడు భగవంతుని పూజకు, భగవంతుని ధ్యానానికి వ్యతిరేకిని కావద్దు. నాకు కూడా చాలా ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ప్రతి నెల, మీరు నమ్ముతారో లేదో, ప్రతి నెల నేను తిరుమల వెళ్తాను. ఎస్, ఇష్టం, నాకు నమ్మకం. సో అలాగే మీరు ఏదైనా ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఏదో జాతకం అంటాడు, కోట అంటాడు, ఇవన్నీ చూసి దయచేసి అలాంటి వాటిని నమ్మకండి, ప్రోత్సహించకండి. భయపడవలసిన అవసరం అసలే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి ఒకవేళ అలా చెప్పినా, మీకు ఏదైనా మెసేజ్లు వచ్చినా మీరు దాన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓ 10 మందికి, 20 మందికి ఏదో చెప్పాలి అవసరం లేదు. ఒక ఫోటో ఉంటుంది, అది దేవతామూర్తి ఫోటో కావచ్చు, దాన్ని లైక్ చేసి షేర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు అస్సలు పట్టించుకోకండి, నమ్మకండి. ఇలాంటి ఎక్కడా లేవు, ఏ దేవుడు చెప్పడు. అలాగే నేను మొదట చెప్పినట్టుగా దారిలో వెళ్తున్నప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, కొంచెం అటు ఇటు మీరు సైడ్ ఉంటుంది కనుక అక్కడ 1 నిమిషం ఆగి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ మీరు 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ ఏదైనా అలా వాహనాల్లో వెళ్తున్నప్పుడు మాత్రం దయచేసి ప్లీజ్, అవసరం లేదు. మీరు అక్కడ ఆగి దండం అవసరం లేదు. మనసులో అనుకోండి, ఆ టెంపుల్ని క్రాస్ చేసిపోతున్నారు. అది అమ్మవారి టెంపుల్ కావచ్చు, అయ్యవారి టెంపుల్ కావచ్చు, శివ టెంపుల్ కావచ్చు, రామ టెంపుల్ కావచ్చు, వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు. మనసులో అలా అనుకొని వెళ్ళిపోండి. మీరు ఎందుకంటే మీ దృష్టిని అటువైపు పెడతారు వెళ్తున్నప్పుడు. అప్పుడు కొంచెం పొరపాటు జరిగితే మీ ముందు వెళ్తున్న వాళ్ళు కానీ, మీ వెనక వచ్చేవాళ్ళు కానీ, మీరు బ్రేక్ కొట్టడమో ఇంకోటో చూడకుండా అలా దృష్టి అటువైపు నిలిపి మీ స్టీరింగ్ అటు ఇటు తిప్పడమో పొరపాటున జరిగితే చూడండి ఎంత ప్రమాదం. మీకే కాదు, మీ ఎదుటి వారికి, పక్క వాళ్ళకి, వెనక వాళ్ళకి. చిన్న ఎవరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇది చాలామంది వింటారు కానీ భయపడతారు. అయ్యో అలా దండం పెట్టకపోతే ఏమైనా అవుతుందేమో, ఇలా చేయకపోతే ఏమైనా అవుతుందేమో, షేర్ చేయకపోతే ఏమైనా అవుతుందేమో, ఫోటోని లైక్ చేయకపోతే ఏమైనా అవుతుందేమో. ఏమీ కాదండి, ఏమీ కాదు. సో టెక్నాలజీ ఇంత పెరుగుతుంది, సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతుంది, అలాగే భక్తి భావం కూడా పెరుగుతుంది. చిన్న విషయాలు కేర్ తీసుకోవాలి బాస్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తీసుకొని వస్తాను. సో దిస్ ఈజ్ బీవీఆర్ రావ్ సైనింగ్ ఆఫ్.